for this beautiful film and beautiful success. Yes, sir. Sir, మీరు సో నాని గారు గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడే ఐ వాజ్ డిస్కసింగ్ అబౌట్ అవర్ సీన్, దసరాలో సీన్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ నైట్ మనం చేసిన సీను మీరు ఎంత డెడికేటెడ్గా చేశారని దాని గురించి డిస్కస్ చేస్తాము. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు వచ్చి నా కెరియర్లో ఐదర్ ప్రామినెంట్ ఉన్న క్యారెక్టర్ 1 or 2 సీన్స్ చేశాను, లేదంటే లెందీ ఉన్న ఏంటంటే అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ బోత్ ప్రామినెంట్ అండ్ లెందీ క్యారెక్టర్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు నాని గారికి, రామ్ జగదాష్కి, అలాగే ఏంటంటే కంప్లీట్ ప్రొడక్షన్ హౌస్కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాల్ పోస్టర్ సినిమా కోర్ట్, ఇందులో ఈ విజయోత్సవంలో నేను కూడా ఒక భాగం పంచుకోవటం నా అదృష్టం, నా సుకృతం అనుకుంటాను. చాలా సినిమాలు చాలామంది ఆర్టిస్టులు చేస్తుంటారు, బట్ ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ ఛాలెంజ్. సో మీలో చాలామందికి కోపం వచ్చి ఉంటుంది, బెయిల్ రిజెక్టెడ్ అని చాలాసార్లు హీరో గారికి బెయిల్ ఇవ్వను కదా. సో మీ అందరికీ కోపం వచ్చే ఉంటుంది, బట్ ఫైనల్గా మీరు అందరూ బ్లెస్ చేశారులేండి, నా బేస్డ్ ఆన్ మై జడ్జ్మెంట్. సో వాల్ పోస్టర్ సినిమా అంటే ఒక బ్రాండ్, మొన్నే చెప్పాను. ఆ బ్రాండ్కి సంబంధించిన పెర్ఫెక్ట్ టీం ఒకటి, అఫ్కోర్స్ చాలా టీమ్స్ ఉన్నాయి, బట్ రామ్ జగదీష్ గారి టీం ఏదైతుందో ఇది మాత్రం మోస్ట్ అప్రాప్రియేట్ టీం అని చెప్పగలను నేను. బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ చూశాను నేను, వాళ్ళ టీం అందరూ కూడా పడిన కష్టం చూశాను నేను. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నాని గారి నుంచి వస్తుంది. సో ఈ క్రెడిట్ అంతా నాని గారికే దక్కుతుంది. నాని గారు, యు ఆర్ గ్రేట్. ఐ మీన్ మీ దాంట్లో, మీ బ్రాండ్లో మేము కూడా ఉండటం అనేది మా అదృష్టం అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ నా ఏజ్, స్క్రీన్ ఏజ్ అయితే మీరు అందరూ ఏదో అనుకుంటారు, రియల్ ఏజ్ అయితే 60 దాటిపోయినాయి. బట్ నేను నవ్ ఐఎమ్ ఫీలింగ్ 40+ అండి. మా నాని ఉన్నారు, నానికి నేను చాలా చేయాలి కూడా ఉండి అని నేను కూడా అనుకున్నాను ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో అవకాశం వచ్చిన దానికంటే నన్ను ఉపయోగించుకున్న తీరు గురించి చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. జడ్జ్ అంటే జనరల్గా ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, వెరీ సింపుల్గానే ఉంటాయి. కానీ మా ఫ్రెండ్స్ అందరూ నాని గారు వాట్ ఏ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అంటుంటే నాకు నవ్వొచ్చింది, నేనేం పెర్ఫార్మ్ చేశాను అది ఇది అని. సో ఎనీవే, ప్రేక్షకులు తీసుకున్న తీరు, కథనం, ప్రతి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయిపోయారు. నేను అప్పుడే 3 shows చూశాను నాని గారు. నేను ఇంటర్వెల్ నుంచి మొత్తం నా చుట్టూనే జనవంతరం ఉండేవారు థియేటర్లో. మీ అందరినీ కవర్ చేశాను, ప్రియదర్శి గారిని కవర్ చేశాను, హర్షవర్ధన్ గారిని కవర్ చేశాను, ఆల్ ఆర్టిస్టులను కవర్ చేశాను. అంటే గొప్పగా కాదండి, నాలో వాళ్ళందరినీ చూసుకున్నారు, మన సినిమాలో అందరినీ చూసుకున్నారు సార్. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అమ్మా దీప్తి గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్స్ అలాట్. ఇలాంటివి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దానికి ఇదొక ఇన్స్పిరేషన్గా నేను ఫీల్ అవుతున్నాను. చాలా ఉన్నాయి. ఈ ఒక్క సినిమా ఒక 100 సినిమాలు తీసేంత దారి చూపిస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదని భావిస్తూ, నా తోటి కళాకారులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వర్క్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్స్ అలాట్. ప్రియదర్శి గారు, యు ఆర్ రాక్డ్. సో ఆల్ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ ఆర్ రాక్డ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి.